శివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపరంపరా వెనక్కి వస్తుందండి. సౌండ్ వస్తుందా? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దిస్ ఈజ్ బెటర్. యా, ఈ సెల్ ఫోన్స్ మాట్లాడుతామండి, ఇలా పెట్టి మాట్లాడుతున్నా కూడా లాగేస్తున్నారు. ఇవి ఈ మైకులు ఇలా ఈ లోపల నోట్లో పెట్టేసుకుని మాట్లాడినా కూడా అంతంత మాత్రంగా ఉంటాయి. చాలా చిత్రంగా ఉంటుంది. పర్వాలేదు, మన మైకు బాగానే ఉంది. ఓకే, అందాము. శ్రీ భగవానువాచ అశోచ్యానం వశోచస్త్వం జ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూశ్చ శోచంతి పండితాః. పండితాః న అనుశోచంతి అంటే వివేకము గలవారు దుఃఖించరు. సహించటము దుఃఖించటము రెండు ఉన్నాయి. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, కష్టం రావటం సహజం. మానవులకి కష్టాలు రాకపోతే మ్రాణులకు వస్తాయా కష్టాలు? కష్టం వచ్చినప్పుడు దుఃఖించటము ఒక ప్రవృత్తి. హెల్ప్లెస్ యాగోనీ అని అంట. నిస్సహాయంగా భోరుమని వెక్కి వెక్కి ఏడ్చుట. ఒకప్పుడు ఏడవడం అంటే ఏ మనస్సులో అలా దుఃఖిస్తూ ఉండడం, ఆ దుఃఖం ముఖంలో కనపడుతూనే ఉంటుంది. సో ఆ విధంగా దుఃఖాన్ని పొందుతూ ఉండటం అది ఒక ప్రవృత్తి. సాధారణంగా ఆ ప్రవృత్తి మనకి మానవుల్లో కనపడుతుంది. దుఃఖం అధికమైనప్పుడు దాని నుంచి ఇంకా మిగతా అవలక్షణాలు కూడా వస్తాయి. అసూయని, ఈ దుఃఖం లేని వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది. ఈ దుఃఖానికి ఫలానా వారు కారణము అని అనిపించితే వాళ్ళ మీద క్రోధం కలుగుతుంది. ఇంక ఇవన్నీ కూడా వస్తాయి. అలా కాకుండా సహనము. సహనము ఇట్ ఈస్ నాట్ హెల్ప్లెస్నెస్. యాగోనీ ఈజ్ హెల్ప్లెస్నెస్. సహనము అనేది హెల్ప్లెస్గా పొరపాటు పడకూడదు. ఇట్స్ ఏ గ్రేట్ వర్చ్యూ, అది ఒక మహాలక్షణం. అలా సహించటం. ఎదరవాడు అవమానం చేసాడు అనుకోండి, సహించటం. అంటే దానికి రెస్పాన్స్ ఇవ్వకపోవటం. రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ముందు హర్ట్ అవ్వటం, తర్వాత తిట్టడం, దెబ్బలాడటం, ఇవన్నీ రెస్పాన్స్లు. అసలు హర్ట్ అయ్యే రెస్పాన్సే ఉండదు. సో దాన్ని సహించుట. అలాగే ఇష్ట వియోగము సహించటం. అనిష్ట ప్రాప్తి, ఇష్ట వియోగము, అనిష్ట ప్రాప్తి, ఇవి దుఃఖహేతువులు. ఇష్టమైనది దూరం అవుతుంది, ఇష్టము కానిది మీద పడుతుంది వచ్చి. అనిష్ట ప్రాప్తి దాన్ని అంటే ఏదో అనారోగ్యమో లేకపోతే మరొకటి అన్ఇన్వైటెడ్ అన్డిజైరబుల్ గెస్ట్ ఏదో వస్తారనుకోండి, వెరీ స్మాల్ ప్రాబ్లం, బట్ ఒకప్పుడు చాలా పెద్ద సమస్యలే ఉంటాయి. వాటిని కూడా అలా సహించటం, ఎండ్యూర్ చేయటం, ఈ రెండు ప్రవృత్తులు ఉన్నాయి. శోకమునకు గతాసూన్ అగతాసూన్. మనం ప్రేమించే వ్యక్తులు, ప్రేమించడం అంటే ఆసక్తి అనే, మోస్ట్లీ ఆసక్తి. ప్రేమను ఉంటే అంటామే కానీ మోస్ట్లీ ఆసక్తి. సో అటాచ్మెంట్. ఎనీవే, మనం ప్రేమించే వ్యక్తులు దూరమైనప్పుడు మానవుడు దుఃఖిస్తాడు. అగతాసూశ్చ, పోనీ గతాసువుల గురించి దుఃఖించాడు కదా అని అగతాసువుల గురించి సంతోషంగా ఉంటాడంటే అది లేదు. అగతాసువుల గురించి కూడా దుఃఖిస్తాడు. అగతాసూశ్చ శోకాన్ని పొందుతాడు. ఎందుకంటే ఈ జీవించి ఉన్నవాళ్ళు మన చుట్టూ కొంతమంది జీవించి ఉంటారు. కంపానియన్స్ అంటే జీవన సహచరులు. జీవితంలో మన జీవితంతో మనతో పాటుగా కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు. అంటే మనకు కావాల్సినటువంటి నియర్ అండ్ డియర్ అంటారు చూడండి, అలా అన్నమాట. వీళ్ళందరూ అగతాసువులు కదా. వీళ్ళేం గతాసువులు కాదు. ఈ అగతాసువు గురించి కూడా దుఃఖిస్తారు.
అగతాసువుల గురించి ఎందుకు దుఃఖిస్తాడంటే ఈ ఫలానా వాళ్ళు ఈ విధంగా ఉండాలి అని ఒక ఒక ప్యాటర్న్, ఒక నార్మ్ ఒకటి పెట్టుకుని ఉంటాడు. సోషల్ నార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు మా కుర్రాడు ఎంసెట్ పాస్ అవ్వాలి, ఇది సోషల్ నార్మ్. ఇది వై ఎనీబడి షుడ్ పాస్ ఎంసెట్, యూ షుడ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అనే కోరిక న్యాయబద్ధమైన కోరిక. కానీ వాడు ఎంసెట్ పాస్ అవ్వాలి అనేది అది వాసనా ప్రవృత్తమైన కోరిక. కానీ పాస్ అయితే సంతోషమే, ఒకవాడు పాస్ కాకపోతే వీడు దుఃఖిస్తాడు. ఇది అగతాసువుల గురించి దుఃఖం. సో లోకంలో ప్రతి జీవుడు కూడా తన ప్రారంధాన్ని తెచ్చుకొస్తాడు, తన ప్రారంధాన్ని తనతో పాటే తెచ్చుకొస్తాడు. సత్రం ఇది, ఈ జీవితం ఇది ఒక పెద్ద సత్రం. ఇది గెస్ట్ హౌస్, ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్, మామూలు ఉత్తుత్తి గెస్ట్ హౌస్ కాదు, ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్. అలాగే ఈ జగత్తు కూడా ఇట్స్ ఏ ఫర్నిష్డ్ గెస్ట్ హౌస్. ఇక్కడ గాలి ఉంది, నీరు ఉంది, భోజనం ఉంది, అన్ని అర్థములు యాక్సిడెంట్. వాళ్ళకి సంబంధించినంత మటుకి తండ్రి కొడుకుని సంప్రదించి, కొడుకు తండ్రిని సంప్రదించి రాలి. సో ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్, బట్ దెర్ ఈజ్ ఎ హయ్యర్ పవర్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సో కాల్డ్ యాక్సిడెంట్. కనుక ఇద్దరూ కూడా తమ తమ ప్రారంధాలను కొని తెచ్చుకొని వస్తారు ఇక్కడికి. వాళ్ళ ప్రారంధాలను వాళ్ళు అనుభవించి నిష్క్రమిస్తారు. సో సత్రానికి వెళ్ళేప్పుడు ఎవరి సామాను వాళ్ళు తెచ్చుకుని, ఎవరి పనులు వాళ్ళు తీసుకుని లేచకపోతారు. తిరుపతి దేవస్థానం సత్రం అలాగనమాట. సో వెల్ ఫర్నిష్డ్ సత్రం. ఇటు వచ్చి తిరుపతి దేవస్థానం సత్రం ఎంత బాగుంటుందో నాకు తెలియదు, కానీ ఈ జగత్తుని మాత్రం భగవంతుడు వెల్ ఫర్నిష్డ్ సత్రం ఇది. అలా వస్తాము. వచ్చినప్పుడు ఆసక్తిని నిర్మాణం చేసుకుంటాం, పరస్పరము ఆసక్తి. సో ఈ ఆసక్తి నిర్మాణం చేసినప్పుడు వీడు ఇలా ఉండాలి, లేకపోతే ఈ వ్యక్తి ఇలా ఉండాలి అని ఒక అపేక్ష, ఎక్స్పెక్టెన్సీ పెట్టుకుని ఉంటాం. అనపేక్ష శుచిర్దక్ష హసీనో కథ యథ అని శ్రీకృష్ణుడు 14వ అధ్యాయంలో అంటాడు. అపేక్ష ఏమీ పెట్టుకోవద్దు అని అంటాడు. అనపేక్ష, నేను ఇలా ఉండాలి, ఇప్పుడు నా జుట్టు తెల్లబడకూడదు అనుకుంటే ఏమవుతుందండి? దుఃఖమే మిగులుతుంది. అపేక్ష ఏం పెట్టుకోవద్దు. వీడు 10వ తరగతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే ఏమిటవుతుంది? దుఃఖం మిగులుతుంది. ఎందుకంటే తానక్కర్లేదు, 10వ తరగతి పాస్ అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే చాలు అని అనుకుంటే ఆ అపేక్ష కొంత డైల్యూట్ అవుతుంది. సో ఈ విధంగా అగతాసంశ్చ, జీవించి ఉన్న వారి ఎడల కొన్ని అపేక్షలు మనం పెట్టుకుని ఉంటాం. ఈ ప్రతి అపేక్ష దుఃఖహేతువే, సో ఇన్ వేరియస్ వేస్ మనిషి దుఃఖిస్తూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను, చాలా ఆశ్చర్యం. ఈ టెన్నిస్, గ్రాండ్ స్లామ్ టెన్నిస్ అని ఉంటుంది. వాడు ఫైనల్లో ఒకటి నెగ్గుతాడు, ఇంకొకటి ఓడిపోతాడు. నీకు $1 మిలియన్, ఓడిపోయిన వాడికి $500,000 ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఓ డిపార్ట్మెంట్ ఖర్చు వెళ్ళిపోతుంది వాడికి ఇచ్చిన డబ్బుతో. అంత ఎక్కువ ధనాన్ని ఇస్తారు, $500,000 ఇస్తారు వీడు పడ్డ శ్రమకి. సో ఓడిపోయిన వాడు ఏడు మొహం పెట్టుకుని తీసుకుంటాడు ఆ చెక్కు. ముందు వాడికే ఇస్తారు, నెగిన వాడికి తర్వాత ఇస్తారు. ఇచ్చినప్పుడు నవ్వుతో తీసుకోవచ్చు కదా, ఏడు మొహం పెట్టుకుని తీసుకుంటాడు. ఎందుకని? వాట్ ఈజ్ దట్ హీ లాస్ట్? $500,000 గెయినా, $500,000 లాస్ అంటే వాడు ఆ లాస్ చూసుకుంటాడు. వాడు ఒక ఎక్స్పెక్టెన్సీ పెట్టుకుంటాడు. ఆ వాడి బంధువులందరూ వస్తారు చూడడానికి, వాళ్ళందరూ మొహాలు పెట్టుకుని ఉంటారు. అందరూ దుఃఖిస్తూ ఉంటారు. మనస్సు పైకి వెక్కి ఏడవకపోవచ్చు, అందరూ అక్కడ 12 మంది దుఃఖిస్తూ ఉంటారు. వీడి ఫ్యాన్స్ దుఃఖిస్తూ ఉంటారు. ఎందుకు దుఃఖిస్తున్నారు వీళ్ళందరూ? అగతాసంశ్చ, ఎందుకు దుఃఖిస్తున్నట్టు అంటే ఒక ఎక్స్పెక్టెన్సీ ఉంది, అది ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి దుఃఖిస్తుంది. సో ఈ విధంగా మానవుడు అగతాసూశ్చ దుఃఖిస్తూ ఉంటాడు. ఈ దుఃఖము ఇది దోషము. అసలు ఈ దుఃఖాన్ని జాగ్రత్తగా కనుక విశ్లేషణ చేసినట్లయితే మహాత్ములు ఏమని చెప్తారంటే, ప్రతి జీవుడు కూడా, ప్రతి మానవుడు పుట్టిన దాది 4-5 సంవత్సరాలు వచ్చే వరకు, లేకపోతే ఇంకో 2 ఏళ్ళు కలపండి, 6-7 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇక్కడ చోటు ఉందండి. ఇక్కడ దెర్ ఈజ్ ప్లేస్ ప్లీజ్. సో 6-7 ఏళ్ళు వయస్సు, ఇది మీరు గమనించండి, ఈ విషయాన్ని, ఈ మీమాంసని కొంచెం మీరు గమనించండి. 6-7 ఏళ్ళు వయస్సు వచ్చే వరకు కూడా చిన్నపిల్లవాడు దుఃఖాన్ని పికప్ చేస్తాడు, పెయిన్ని పికప్ చేస్తాడు. దానికి అన్కాన్షియస్ అని అంటూ ఉంటారు.
సైకాలజిస్టులు అన్కాన్షియస్, దీని తెలుగులో అవచేతన అని ట్రాన్స్లేట్ చేశారు. దుఃఖాన్ని పికప్ చేస్తాడు. ఎలా పికప్ చేస్తాడు అంటే అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కుదరదు. ఎందుకంటే చిన్నపిల్లవాడి యొక్క సంస్కారం ఎలా చెప్తాము? వాడు కొన్ని ఎక్స్పెక్టెన్సీస్ ఉంటాయి. తల్లిదండ్రులు తన ఎడల పూర్ణమైన ప్రేమను ప్రకటిస్తారనో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. తను కోరిన చిన్న కోరిక తప్పకుండా సఫలమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎస్పెషల్లీ పూర్ కంట్రీస్లో, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో పాపులేషన్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. పీపుల్ ఆర్ ఎకనామికల్లీ లెస్ స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది. 7-8 పిల్లలు కూడా ఉంటారు. ఒకడే పిల్లాడైతే తల్లిదండ్రులు పెడతారు. 60 మంది పిల్లలు ఉన్న ఓ పండు ఓ అన్నం ముద్దో వాడి మొహాన్ని పారేసి తినరా అని ఆవిడ వెళ్ళిపోతుంది, ఇంకో పనిలో ఉంటుంది. ఇంకా ఆవిడ సేవ చేయాల్సిన వాళ్ళు 60 మంది ఉంటారు. దాంతో ఆవిడికి తెలియకుండానే ఆవిడ తన మదరు తనని నెగ్లెక్ట్ చేసినట్టుగా వీడు ఫీల్ అవుతాడు. తండ్రి నెగ్లెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతాడు. సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళు వీడిని అవమానం చేశారనుకోండి, వాడిని తిట్టారనుకోండి, లేకపోతే కొట్టారనుకోండి, 10 మందిలో తండ్రి కొట్టాడు అనుకోండి, చాలా పెద్ద పెయిన్ అని పికప్ చేస్తాయి. ఈ పెయిన్ అలా పికప్ చేసి సంబంధించిన ఘటనలు మర్చిపోతాడు. కానీ ఆ పెయిన్ ఉందనే సంగతి వీడికి తెలియదు. అంచేతనే దాన్ని అన్కాన్షియస్ అని అంటారు. ఉందనే సంగతి తెలిస్తే ఇంకా అన్కాన్షియస్ అని ఎందుకంటే అన్కాన్షియస్ అని అంటారు. సో ఆ పెయిన్ బాడీ దానికి పెయిన్ బాడీ, దాట్ ఇట్స్ ఎ పెయిన్ బాడీ అంటే ఏ సర్టన్ అమౌంట్ అక్యూములేటెడ్ పెయిన్ దానికి ఉంటుంది. ఆరంభించేప్పటికే ఉంటుంది పెయిన్ బాడీ, అన్కాన్షియస్. తర్వాత ఇంకా అనేక ఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు. సో చిన్న సింపుల్ లైఫ్ లీడ్ చేసి చిన్నప్పటి కష్టాలు అవి అనుభవించడానికి అలవాటు పడ్డ జీవితం అయితే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి కనుక పెయిన్ కూడా తక్కువగానే ఉంటుంది, జీవితంలో సాగుతూ ఉంటాయి. వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ నిర్మాణం చేసుకున్నాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులుగా గారం చేసిన సందర్భంలోనూ అప్పుడు కూడా. సో జీవితంలో ముందుకు వెళ్ళి కొలది ప్రతి చోట కూడా ఆటుపోట్లు ఎదురవుతాయి. స్కూల్కి వెళ్ళేప్పటికీ వీటితో పాటుగా ఇంకో 40-50 మంది విద్యార్థులు ఉంటారు. ఇంటి దగ్గర ఉండే స్టేటస్ అక్కడికి వెళ్ళేప్పుడు ఒక్కసారిగా డైల్యూట్ అయిపోతుంది. వీడికంటే బాగా చదివేవాళ్ళు, వీడిని కొట్టి వాళ్ళు ఉంటారు, వీడికంటే బలమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అనుభవిస్తాడు. ఆ తర్వాత యవ్వనంలో యూనివర్సిటీకి వెళ్ళి ఏవో సమస్యలు పికప్ చేస్తాడు. ఆ తర్వాత యవ్వనంలో చాలా ట్రబుల్స్ పికప్ చేస్తాడు, ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. సో సొసైటీ సోషల్ నార్మ్స్ ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో మరీ అధ్వానంగా ఉంటుంది. ఈ యవ్వనంలో ఉన్న టీనేజర్స్ అని, టీనేజ్ ప్రాబ్లం ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఇన్ ది అడ్వాన్స్డ్ సొసైటీస్. సో చాలా సమస్యలు పికప్ చేస్తూ ఉంటారు. తర్వాత వివాహం చేసుకున్నాడు, ఎర్లీగా వివాహం చేసుకుంటే ఇంకా సమస్యలను పికప్ చేయటమే పని. ఆ వివాహం 4 ఏళ్ళు పోస్ట్ పోన్ అయ్యి కొంచెం లేట్గా వివాహం చేసుకుంటే అదృష్టవంతుడు. యవ్వనంలో చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడంటే వివాహం అయిపోతుంది, ఆ అమ్మాయి ఎక్కడో ఉండి ఈ కిరికో ఏదో ఆడుతూ ఉంటుంది, వీడు మాత్రం మహాభారం నెత్తి మీద ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. పెద్ద బాధ్యత. ది సేమ్ థింగ్ మే హ్యాపెన్ టు దట్ యంగ్ గర్ల్ ఆల్సో. సో ఈ విధంగా ఒక బరువు బాధ్యతల్ని భావన చేసుకుంటూ ఆ ఘటనలు ఏవో జరుగుతూ ఉంటాయి. లైఫ్ ముందుకు వెళ్ళే కొలది ఇష్ట వియోగం అవుతూ ఉంటుంది. ఎవరో మనం ప్రేమించిన వాళ్ళు పోతారు, అనిష్ట ప్రాప్తి వస్తూ ఉంటుంది, ఏవో కష్టాలు వస్తూ ఉంటాయి. వీడి 10 కోరికలు ఉంటే ఒక కోరిక సాటిస్ఫై అయితే గొప్ప. 1:9 రేషియోలో పెయిన్ అల్లా పికప్ చేసుకుంటూ వస్తాడు. కాబట్టి జీవితంలో ఈ నౌ హ్యాస్ ఎ స్ట్రాంగ్ పెయిన్ బాడీ. గతాసు నగతాసుంశ్చ, అన్ని విధాల పెయిన్ బాడీ హృదయంలో సెటిల్ అయి ఉంటుంది. ప్రతివాడికి ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ పెయిన్ బాడీ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. ప్రతివాడిలో పెయిన్ బాడీ ఉంటుంది, నార్మల్ పర్సన్ ఉంటాడు. ఈ నార్మల్ పర్సన్ డామినెంట్గా ఉండి పెయిన్ బాడీ లెస్ ప్రిడామినెంట్. ఎప్పుడైతే నార్మల్ పర్సన్ ప్రిడామినెంట్గా ఉంటాడో పెయిన్ బాడీ లెస్ స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటిప్పుడు ఏదో సంసార యాత్ర గడుస్తూ ఉంటుంది, డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, కష్టాలు పడుతూ ఉంటాడు, ముందుకు సాగుతూ ఉంటాడు, రెసిలియంట్గా ఉంటాడు. పెయిన్ ఉంటుంది, పెయిన్ బాడీ ఉంటుంది, బట్ హీ మూవ్స్ ఫార్వర్డ్. వెరాజ్ ప్రెస్ చేసేసి ఈ పెయిన్ బాడీ చాలా ముందుకు వచ్చిందనుకోండి, వస్తే ఇట్ కెన్ లీడ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్. వన్, డిప్రెషన్ అనేది ఉంటుంది. డిప్రెషన్కి ఎకనామిక్ సిచ్యువేషన్కి లేకపోతే వాడికి ఉండే భోగభాగ్యం. నేను పేపర్ చూశాను,
ఈ బాలకృష్ణ అనే సినిమా నటుడు ఉన్నాడు, ఈ యాక్సిడెంట్ ఏదో అయింది చూడండి, ఈ ఇన్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ముందు హీ వాజ్ టేకింగ్ డిప్రెషన్ మెడిసిన్ ఫర్ లాంగ్ టైమ్ అని ఆ కాకర్ల సుబ్బారావు గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ అవ్వకముందు అంతా దివ్యంగా ఉన్నాడు హీరో అని, మొత్తం ప్రపంచాన్నంతని కూడా తలకిందులు చేసేసే సమర్థుడని. ఎన్టీ రామారావు గారు నా వారసుడు బాలకృష్ణను డిక్లేర్ చేశారు మదనపల్లిలో. ఎప్పుడో హిస్టరీ బుక్స్ తీసి చూస్తే మీకు కనపడుతుంది. నా వారసుడని డిక్లేర్, నుప్పిడి గోపాలని ఒకడు ఉండేవాడు, వాడు దెబ్బలాట పెట్టాడు, నువ్వు ఇలా డిక్లేర్ చేస్తావా అని. సో చూసారా ఎంత పెద్ద హై పొజిషన్ కింద భావన చేశారో. సో ఎవ్రీబడి థాట్ హీఈస్ ఎ వెరీ బిగ్ హీరో అండ్ ఆల్ దట్, బట్ హీ హ్యాడ్ డిప్రెషన్. ఇది చూసి నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి ఎకనామికల్గా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా, సో పెయిన్ బాడీ కనుక ప్రిడామినెంట్ అయిపోతే నార్మల్ పర్సన్ బికమ్స్ లెస్ ఇంపార్టెంట్, లెస్ స్ట్రాంగ్, అండ్ దెన్ ఫోర్ ఇట్ కెన్ పుష్ ది పర్సన్ ఇన్ టు డిప్రెషన్. ఇదే పెయిన్ బాడీ ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే ఇట్ పుషెస్ ది పర్సన్ ఇన్ టు సూసైడ్. తర్వాత మీకు నేను ఇంకోటి మనవి చేస్తా, మీరు ఇప్పుడు కోపం వచ్చినా యూ అండర్స్టాండ్ దట్ యువర్ పెయిన్ బాడీ ఈజ్ మేనిఫెస్టింగ్. కోపం వెనుక దుఃఖం ఉంటుంది, ఆ పెయిన్ బాడీ మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. మీకు అసూయ కలిగిందంటే ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పెయిన్ బాడీ. కాబట్టి ఈ నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ కూడా ఈ పెయిన్ బాడీ యొక్క మేనిఫెస్టేషన్. ఈ పెయిన్ బాడీ ఇది ఎప్పుడు ఆరంభమైంది? చిన్నప్పుడు 2వ ఏడో 3వ ఏడో ఆరంభమైంది, కొంతకాలం అన్కాన్షియస్ అనే రూపంలో ఉంది, ఆ తర్వాత కాన్షియస్ పెయిన్. సో అన్కాన్షియస్ పెయిన్, కాన్షియస్ పెయిన్ అలా అక్యూములేట్ అయ్యి దట్ హిస్టారిక్ పెయిన్ బాడీ అది బయటకు వస్తూ ఉంది. అంచేతే కోపం, తాపం, అసూయ, ఇంకా దుఃఖం అయితే సరే చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ కూడా ఈమోషన్స్ కూడా పెయిన్ బాడీయే. అవుట్ రైట్ పెయిన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పెయిన్ బాడీ. ఇది మానవుని యొక్క పరిస్థితి, దీనికి ఎక్సెప్షన్ లేదండి. కొంచెం డిగ్రీ వేరియేషనే కానీ అదర్వైజ్ బేసికల్లీ దిస్ ఈజ్ ది సిచ్యువేషన్. సో మనం ఏమనుకుంటామంటే ఎకనామిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయితే పెయిన్ పోతుంది అనుకుంటాం, తప్పు. తర్వాత సోషల్ పవర్ కనుక, ఏదో పవర్ కనుక మనకు ఉంటే పెయిన్ పోతుంది అనుకుంటాం, తప్పు. అయితే బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని వివాహం ఆడితే నా పెయిన్ పోతుందని వీడు యంగ్ మ్యాన్ అనుకుంటాడు, హీ విల్ పికప్ 10 times మోర్ పెయిన్. అలా ఏం పోదు పెయిన్. సో ఈ పెయిన్ బాడీని ప్రతి మానవుడు తన హృదయంలో దాన్ని మోసుకుంటూ పోతూ ఉంటాడు. అంచేతనే మానవులు గతాసూన్ అగతాసూంశ్చ, బతుకున్న వాళ్ళ గురించి చచ్చిపోయిన వాళ్ళ గురించి కూడా దుఃఖిస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ది సిచ్యువేషన్. ఇప్పుడు దీన్ని హౌ టు హ్యాండిల్ ఇట్, ఈ పరిస్థితిని ఏ విధంగా మనం చేయాలి అంటే ప్రజ్ఞతోటి దీన్ని పరిష్కారం చేయాలి. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞ లేదు అర్జునుడి దగ్గర, ప్రజ్ఞ లేదని చాలా మెత్తగా శృతి మెత్తగా మనకి శ్రీకృష్ణుడు అంటున్నాడు. ప్రజ్ఞ ఉన్నవాళ్ళగా మాట్లాడుతున్నావే కానీ ప్రజ్ఞ లేదు అని. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. సో ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞయే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే వివేకమే. ఏమిటంటే వివేకము మైండ్, ద థాట్ ప్రాసెస్, ద థాట్ స్ట్రీమ్, ఆలోచన ప్రవాహం. ఆలోచన అనే మాట సరైన మాట కాదు, తెలుగులో వాడతంగానే ఆలోచన అనేది సంస్కృతంలో వాడతాం. ఆలోచనలు ఉన్నాయని తెలుగులో అంటూ ఉంటారు, అన్న వెంటనే మళ్ళీ నాలుగు ఖర్చుకుంటూ ఉంటాను, నాకు ఇది అలవాటు. సో ఆలోచన ప్రవాహం అనేది ఏదైతే ఉందో, థాట్ స్ట్రీమ్ ఉందే, దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ పెయిన్. మీకు పెయిన్ అక్కడే మకా ఉంటుంది, అక్కడే మేనిఫెస్ట్ అవుతుంది. సో ద థాట్ స్ట్రీమ్ ఉన్నది, యు ఆర్ దేర్. వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి లోపల పెయిన్ బాడీ ఉన్నది. రెండింటికి మరి వివేకం ఉందంటారా లేదంటారా? ఉంది. ఇప్పుడు మనిషి యొక్క పెయిన్కి వివేకం ఉంది. ఎందుకంటే ఆ పెయిన్, దుఃఖం రాకముందు వీడు ఉన్నాడు, దుఃఖం వచ్చిపోయిన తర్వాత కూడా వీడు ఉంటాడు, అది వచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి దెర్ ఈజ్ ఏ క్లియర్ కట్ డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ. కాబట్టి ఆ ప్రజ్ఞ అంటే ఆ వివేక ప్రజ్ఞని నీవు నేర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో సజెస్ట్ చేస్తున్నాడు. ప్రజ్ఞావాదములు పలికితే చాలదరా, ప్రజ్ఞని సంపాదించాలి అని. సో పండితా అంటే ప్రజ్ఞ గలవారు,
ఏమిటి ఆ ప్రజ్ఞ అంటే ఈ పెయిన్ సోర్స్ అయినటువంటి మనస్సు ఏదైతే గలదో, మనస్సే పెయిన్ బాడీ అంటే మనస్సే, ఆ పెయిన్ బాడీ ఎడల తాదాత్మ్యాన్ని చెందరాదు. అక్కడ వివేకాన్ని మనం మేనిఫెస్ట్ చేయగలగాలి, ఆవిష్కరించుకోగలగాలి. సో హృదయంలో పెయిన్ ఆవిష్కారం అయిన వెంటనే, ప్రకటమైన వెంటనే, కోపం రూపంగా పెయిన్ ప్రకటమైందనుకోండి, వెంటనే మీరు కోపిష్ఠువాడు అయిపోయారనుకోండి, అంటే అర్థం ఏంటనమాట, ఆ పెయిన్ బాడీకి మీ యొక్క శక్తి అంతా కూడా దానికి సమర్పించిన వారైనారు. యు ఆర్ నో మోర్ ప్రెజెంట్, యు ఆర్ నాట్ దేర్. మీరు గమనించండి, యు అండ్ యువర్ పెయిన్ బాడీ రెండు ఉన్నాయి. దర్ ఆర్ టూ థింగ్స్ నౌ, యు అండ్ యువర్ పెయిన్ బాడీ. మీ పెయిన్ బాడీ ప్రకటమైనప్పుడు మీరు ఉన్నారా, మీరు లేకుండా అయిపోయారా, వెదర్ యు ఆర్ ప్రెజెంట్ ఆర్ నాట్, అది క్వశ్చన్. నా క్వశ్చన్ అర్థమైందా మీకు? సపోజ్ కోపం వచ్చిందనుకోండి, అంటే పెయిన్ బాడీ ప్రకటమైంది. పెయిన్ బాడీ ప్రతివాడికి ఉంటుంది, దీంట్లో ఎక్సెప్షన్ అని లేదు, మహాత్ములకు కూడా ఉంటుంది పెయిన్ బాడీ. కానీ అది ప్రకటమైనప్పుడు ఈ మనిషి, ది పర్సన్, ఈజ్ హీ ప్రెజెంట్ ఆర్ నాట్? అంటే అర్థం ఏంటి, ఆ పెయిన్ బాడీ తోటి పూర్తిగా తాదాత్మ్యం చెంది వీడు దుఃఖి అయిపోయి, కోపిష్ఠివాడైపోయి, అసూయాపరుడైపోయాడు అనుకోండి, అయిపోతే ఇంకా అక్కడ ఆ పరిస్థితిలో యూ లేదు, మీరు లేరు, మీ పెయిన్ బాడీయే వీర విహారం చేసేస్తోంది. మరి మీరేమయ్యారు అంటే ఆ పెయిన్ బాడీలో కలిసిపోయారు. అది చాలా అవివేకం, అంటే అలాగే ఉంది. ఆ స్పేస్ లేకపోవటం. తర్వాత ఇంకోటి, అసలు పెయిన్ బాడీకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ నుంచి వస్తుంది. అసలు ఏ శక్తి ఉన్నా మీ నుంచే వస్తుంది, అదో పెద్ద సమస్య. ఇప్పుడు క్యాన్సర్ పుండు, పోలండి క్యాన్సర్ దాకా ఎందుకు, కురుపు వేసింది అనుకోండి, ఆ పుండు మీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది, మంట పీడని కలిగిస్తూ ఉంటుంది. దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీ నుంచే వస్తుంది. మీరే దానికి ఆ శక్తిని ఇస్తారు. మీరు జీవించి ఉన్న వ్యక్తి కనుక ఆ జీవశక్తి దానికి వెళ్ళి దాంట్లో రక్త ప్రసారం వెళ్తుంది, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ వెళ్తాయి, ఆ సెల్ డివిజన్కి కావాల్సిన మొత్తం రా మెటీరియల్స్ అన్నీ వెళ్తాయి. సో మనమే దాన్ని పోషిస్తూ ఉంటాం, అది తిరగబడి మనకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ పెయిన్ బాడీని మనమే పెంచాము, చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాము. అన్కాన్షియస్లో పెరిగిందేదో పెరిగింది, ఆ తర్వాత కాన్షియస్ లెవెల్లో కూడా అజ్ఞానం చేత దాన్ని మనమే పెంచి పోషించుకుంటూ వచ్చాము. ఇప్పుడు దానికి కావలసిన బలాన్ని, పుష్టిని, శక్తిని కూడా మనమే ఇస్తున్నాము. ఎందుకంటే ఏ క్షణంలో అయితే వ్యక్తి దానితోటి తాదాత్మ్యాన్ని చెందాడో ఆ క్షణంలో అది పూర్ణ శక్తిమంతం అయిపోతుంది. ఎందుకంటే వ్యక్తి అంటే వీడు చేతన పురుషుడు, ఆ చైతన్య శక్తి అంతా దానికి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ దుఃఖము మహా దుఃఖంలాగా చిలవలు పలవలు వచ్చేసి దాన్ని భరించలేమన్నట్టుగా అది భాషిస్తుంది. అంటే అర్థం ఏంటనమాట, మళ్ళీ మనం చేస్తాను, గమనించండి. పెయిన్ బాడీ ప్రకటమైనప్పుడు మీరు లేకుండా అయిపోతారు, పెయిన్ బాడీయే ఉంటుంది. ఇది అజ్ఞానం. అదే అర్జునుడి స్థితి. అర్జునుడు కుప్ప కూలిపోయాడు రథంలో ఆ కారణం చేత. లేకపోతే బాగానే ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, అయినా కూడా జ్వరం వచ్చినట్టు అయిపోయి కోల్పోయాడు. ఎందుకంటే ఆ పెయిన్ బాడీ వచ్చినప్పుడు ఇంకా అర్జునుడు లేడు, ఆ దుఃఖ శరీరమే ఉన్నది. ఈ పరిస్థితిని మార్చాలి. ఎలాగా? ప్రజ్ఞ, వివేక ప్రజ్ఞ. వివేక ప్రజ్ఞ అంటే ఎలా ఉంటుంది? పెయిన్ బాడీ ప్రకటమవుతున్న వెంటనే వీడు అలర్ట్గా ఉంటాడు, ఈజ్ అలర్ట్, జాగరూకుడై ఉంటాడు. ఓ ఈ మనస్సు, ఈ ఈగో పెయిన్ బాడీ అంతా ఈగోలో భాగమే. ఈ ఈగో ఇదంతా కూడా ఇది ప్రకటమవుతోంది, ఇది మేనిఫెస్ట్ అవుతోంది. అంచేతనే కోపం వస్తుంది, ఇరిటేషన్ మొదటి లెవెల్, కోపం రెండో లెవెల్. ఇరిటేషన్ వచ్చేప్పటికే గ్రహిస్తాడు, ఓహో పెయిన్ బాడీ ప్రకటమవుతోంది అని గ్రహిస్తాడు. చికాకు కూడా పడ్డాడు, ఎందుకంటే అలర్ట్గా ఉంటాడు. కోపం వచ్చిన వెంటనే కోపం వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది. ఒక ఆయన నేను గమనించాను, చూడండి ఇప్పుడు నాకు చాలా కోపంగా ఉంది, మీరు నన్ను చాలా హర్ట్ చేశారు, నేను చాలా ఫీల్ అవుతున్నాను.
దయచేసి మీరు ఇప్పుడు నాతో మాట్లాడుకుని రేపు కలుద్దామని చెప్పి పంపించేశాను. ఎందుకంటే కోపం ప్రకటన అవుతోంది. ఆ టైంలో మీరు కనుక ఉన్నట్లయితే ఈ వివేకాన్ని నేను కోల్పోతాను. మీరు ఎందుకంటే కోపం కలిగించిందే మీరు కనుక మీరు అలా ప్రొవోక్ చేస్తుంటే నా వివేకం పోతుంది. మీరు దూరంగా ఉండండి, నా వివేకాన్ని నేను రక్షించుకుంటాను, అంచేత మీతో రేపు మాట్లాడతాను అని ఆ మాటకు అభిప్రాయం. సో నేను ఇప్పుడు కోపంగా ఉన్నాను, మీతోటి ఇప్పుడు నేను మాట్లాడను అన్నాడంటే ఎంత వివేకం ఉందో చూడండి. ఆ వివేకం లేనివాడు ఏం చేస్తాడు? తిట్టడం ప్రారంభిస్తాడు. వివేకం ఉన్నవాడు ఇలా మాట్లాడతాడు. కాబట్టి ఆ పెయిన్ బాడీ తోటి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాదాత్మ్యం చెందరాదు. ఆ పెయిన్ బాడీని యూ షుడ్ వాచ్, యూ షుడ్ బి ది విట్నెస్. దాన్ని సాక్షి రూపంగా దర్శించాలి. చిత్రం ఏంటంటే పెయిన్ బాడీ తోటి తాదాత్మ్యాన్ని చెందారనుకోండి, అప్పుడు ఏమైపోయిందో తెలుసునా? యు ఆర్ నాట్ దేర్, యు ఆర్ లాస్ట్. ఓన్లీ పెయిన్ బాడీ ప్రకటమై అదే దాని వీరవిహారం నడుస్తుంది. అలా కాకుండా పెయిన్ బాడీని మీరు పరిశీలన, దాన్ని సాక్షిగా దర్శిస్తున్నారంటే యు ఆర్ దేర్, యు ఆర్ ప్రెసెంట్ అండ్ యు ఆర్ వాచింగ్ ది పెయిన్ బాడీ. ఇప్పుడు పెయిన్ బాడీకి శక్తి ఉండదు, ఎందుకంటే మీ శక్తి దానికి రాలేదు, కనెక్షన్ లేదుగా, ఐడెంటిఫికేషన్ లేదు కదా. కాబట్టి అది అలా నిలిచి ఉంటుంది. మీరు అలా వాచ్ చేస్తూ ఉంటారు, అది అలా ఉంటుంది. యు ఆర్ ప్రెసెంట్, మీరు నిలిచి ఉన్నారు. మీ ప్రెజెన్స్ ఉన్నదే, అది కంటిన్యూ, ఇట్ ఈస్ దేర్. పెయిన్ బాడీ ఉంది, మీరు ఉన్నారు. ఆ స్థితిలో క్రమంగా పెయిన్ బాడీ కరిగిపోతుంది. సూర్యుడు వికసించిన వెంటనే పొగమంచు కరిగిపోయినట్టుగా, పొగమంచు నిలబడలేదు, ఇంకా మంచు కరిగిపోతుంది, స్లోగా కరిగిపోతుంది. ఒక్కసారిగా మంచు కరగదు, స్లోగా కరిగిపోతుంది. అదేవిధంగా మీరు సాక్షి రూపంగా పెయిన్ బాడీని దర్శిస్తూ ఉంటే ఆ పెయిన్ బాడీ క్రమక్రమంగా కరిగిపోతుంది, స్లోగా కరుగుతుంది. ఒక్కసారిగా కరగదు, మంచు ఒక్కసారిగా కరగదు. మీరు గమనించారో లేదు? ఆ పెయిన్ బాడీ ఈగోయేది, ఈగో యొక్క ఒకానొక రూపమే. అది 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 తన నాశాన్ని తాను చేసుకోదు. అది దాని నాశం మీరు చేయాలి, కానీ తనంతట అది నశించదు. దాన్ని మీరే నశింపజేయాలి. అంటే మీరే సాక్షిగా దానిని దర్శిస్తూ ఎల్లవేళలా జాగరూకులై ఉంటూ దానితోటి ఎట్టి పరిస్థితుల్లోనూ తాదాత్మ్యం చెందకుండగా ఆ వివేక ప్రజ్ఞని మీరు నిలబెట్టుకున్న నాడు ఆ పెయిన్ బాడీ స్లోగా కరిగిపోతుంది. ఆ కరిగిపోవడంలో అన్కాన్షియస్ కూడా కరిగిపోతుంది. అటువంటి స్థితిని మీరు అంత పూర్తిగా కరిగిపోవడం దాకా అక్కర్లేదు. అసలు మీరు ఆ సాక్షి స్థితిని మీరు నిలబెట్టుకున్న నాడు కూడా ఈ పెయిన్ బాడీ మిమ్మల్ని అంత దుఃఖానికి, అంత హింసకి గురి చెయ్యలేదు. యూ విల్ బి ఎ నార్మల్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ సీరియస్ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. కాబట్టి ఈ విధంగా ఆ పెయిన్ బాడీని ట్యాకిల్ చేయాలి, కానీ జాగరూకతతో, సాక్షిభావంతో ఆ దుఃఖ శరీరాన్ని ట్యాకిల్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ మీరు ఆ దుఃఖమునకు హేతువులని బాహ్యమునందు వెతుకుతో ఆ విధంగా మీ ఫోకస్ అంతా డైవర్ట్ అయిపోతుంది. దీనికి దుఃఖానికి హేతువులు బాహ్యంలో వెతికారనుకోండి, దుఃఖమునకు హేతువు మనస్సులోనే ఉందని తెలుసుకోకుండా బయట బహిర్ముఖులుగా ఉండి వీడు కారణమా వాడు కారణమా అని వెతుకుతూ కూర్చున్నారనుకోండి, మీ ఫోకస్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఈ పెయిన్ బాడీ అలాగే ఉంటుంది, అంతేకాదు మరింత బలపడుతూ ఉంటుంది కూడా అది. కాబట్టి నేను ఒక ఫార్ములా కింద, ఒక ఫిజికల్ మోడల్ కింద మీ ముందు ప్రజెంట్ చేశాను. దీని గురించి మీరు ఆలోచించండి. సో శ్రీకృష్ణుడు ఆ వివేకాన్ని బాగా నిరూపణ చేస్తాడు. గతాసూశ్చ నాను శోచంతి పండిత. పండితులకి కూడా వియోగం ఉంటుందిగా, పండితుడికి మాత్రం వియోగం ఉండదా? తను ప్రేమించిన వ్యక్తి దూరం అయితే పండితుడికి ఉంటుంది. పండితుడు అంటే జ్ఞాని. వియోగం అతనికి ఉంటుంది. వియోగం సమానమే, శరీర దుఃఖం సమానమే, మరణము సమానమే, జీవితంలో ఒడుదుడుకులు సమానమే. మరి ఏమిటి విశేషం? పండితుడి యొక్క విశేషం నాను శోచంతి, వాడు శోకించడు. నేను ఏమిటి విశేషము అంటే కేవలము వివేక ప్రజ్ఞయే వాడి యొక్క బలము. అంటే శోకం వచ్చిన స్థితిలో హీ ఈజ్ నాట్ లాస్ట్ ఇన్ ది పెయిన్ బాడీ, హీ రిమైన్స్ ఇంటాక్ట్, హీ ఈజ్ ప్రెసెంట్. కోపం వచ్చిన వాడు నా ఒళ్ళు నేను మర్చిపోయాను అంటాడు. అంటే అర్థం ఏంటనమాట? ఒక వ్యక్తిగా వాడు లేడు అక్కడ, కోపమే ఉంది. సో ఆ అహంకారము, ఈగో ఉంది చూసారా, అది అనేక రూపాల్లో అనేక వేషాలు వేస్తూ ఉంటుంది.
దాని యొక్క ఆ వేషాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలనలో పెట్టి దాని స్వరూపాన్ని గమనించి దానిని న్యూట్రలైజ్ చేసేటువంటి వివేకాన్ని మానవుడు కలిగి ఉండాలి. గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండిత. భాష్యం చూద్దాము. తత్వవిత్తు నాహం కరోమీతి మన్యతే నచ తత్ఫలం అభిసంధత్తే. అంతవరకు వచ్చాం. సో ఆ వాక్యం చెప్పాలా? ఆత్మజ్ఞాని అంటే తత్వము తెలిసినవాడు. తత్వము అంటే అనారోపితాకారం తత్వం. నామరూపాలను నిలబెడుతూ నామరూపాలకు అతీతంగా ఉండే వస్తువు, రియాలిటీ ఉన్నదేదో అది, దాన్ని తత్వము అంటారు. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ తత్వం కాదు, నెక్లెస్ నామరూపాలు. మరి తత్వం ఏమిటి అంటే నెక్లెస్ అనే నామరూపాలను నిలబెడుతూ, అంటే దానికి ఉనికిని అనుగ్రహిస్తూ, అదే సమయంలో ఆ నామరూపములకు అతీతంగా ఉంటుంది బంగారం. అది తత్వం. సో ఈ నామరూపములు వికారము అని ఒకటి ఉంది. క్రియ విక్రియ. క్రియ అంటే మనం సంకల్పించి తీసుకొచ్చే మార్పు. విక్రియ అంటే నేచర్స్ ఫోర్సెస్, ప్రకృతి శక్తుల వల్ల వచ్చే మార్పు. ఈ క్రియా విక్రియ రెండూ కూడా తత్వంలో ఉండవు, రెండూ కూడా నామరూపాల్లోనే ఉంటాయి. ఇప్పుడు జుట్టు తెల్లబడింది అనుకోండి, విక్రియ, అది ఆత్మకేం సంబంధం లేదు, ఆత్మకి సంబంధం ఏం లేదు, నామరూపాలకే సంబంధం. జుట్టుకు రంగు వేశారనుకోండి, క్రియ, దానికి ఆత్మతో సంబంధం లేదు. ఆత్మకి అది ఎంబలిష్మెంట్ ఏం కాదు. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు డూ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఆల్టర్ ది స్టేటస్ ఆఫ్ ఆత్మ. మీ యొక్క ఆ మౌలిక స్వరూపం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మ అంటే అదేదో ఉందనుకున్నారు. మనం ఏం చేసినా దాంట్లో మార్పులు ఏం రావటండో, అదేదో ఆత్మ అనేది ఒకటి ఉందంటున్నాడు ఆయన అని అలా అనుకున్నారు. ఆత్మ అంటే మీ యొక్క మౌలిక స్వరూపమే, అదేదో మరొకటి కాదు. సో మీ మౌలిక స్వరూపము, ఆ సచ్చిత్ స్వరూపము, అహమస్మి అనే స్వరూపము, దాంట్లో ఏ మార్పులు రావు. దాన్ని కూటస్థము అని అంటారు. అంటే అది అలా బండ్రాయిలా పడి ఉంటుంది, ఏం మార్పులు ఏం రావు. సో దిస్ రాక్ లైక్, అన్ఎస్సైలబుల్, అన్చేంజబుల్, ఇండివిజిబుల్, సో అన్డివైడెడ్ రాక్ లైక్ కాన్షియస్ ప్రెజెన్స్, అది మీ స్వరూపం. అది మారేది కాదు. అది మీ సంకల్పం చేత మారదు, ప్రకృతి శక్తుల చేత కూడా మారదు. క్రియ ఉండదు, విక్రియ ఉండదు, దాని ఉండదు. సో తర్వాత అసలు సంస్కారము అని ఒకటి ఉంది. సంస్క్రియ, క్రియ విక్రియ సంస్క్రియ, సంస్కారం, దాని యందు సంస్కారం కూడా ఉండదు. అంటే సంస్కారం అంటే ఏమిటి? మీరు నదీ స్నానం చేశారనుకోండి, అది ఒక సంస్కారం, పవిత్రం అవుతుంది. ఆత్మ కాదు. ఆత్మ కొత్తగా పవిత్రమైంది, అంతఃకరణమే పవిత్రం అయ్యేది, ఆత్మ కాదు. మీరు యజ్ఞం చేశారనుకోండి, ఆత్మకి ఎంబలిష్మెంట్ లేదు. మీరు ఏదైనా తప్పు పని చేశారనుకోండి, ఆత్మకి దిగిపోవడం లేదు. విక్రియ లేదు, క్రియ లేదు, సంస్క్రియ లేదు, ప్రక్రియ కూడా లేదు. ఇవి ఏమీ ఆత్మయందు స్పృశించవు. అంటే మీ మౌలిక స్వరూపము కూటస్థముగా, అలాగా స్థిరంగా, స్థాణువుగా. శివుడికి స్థాణువు అని పేరు. స్థాణువు అని పేరు శివుడికి. ఎందుకంటే బండ్రాయిలాగా ఆయన చలనం ఏమి ఉండదు, నిశ్చలంగా ఉండిపోతాడు శివుడు. చిదానంద రూప శివోహం శివోహం, మీరే శివుడు. అంటే మీ స్వరూపం తెలుసుకుంటే శివుడు, స్వరూపం తెలుసుకోకపోతే అశివుడు. సో ఆ ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారములు మార్పులు ఉండవు. ఈ సత్యాన్ని జ్ఞాని తెలుసుకుంటాడు. అంచేతనే జ్ఞాని నామరూపం కర్మ అని మూడు మిథ్యే. బృహదారణ్యంలో వస్తుంది నిరూపణ. నామరూపం కర్మ, ఈ మూడు కూడా మిథ్య. సో మీరు ఆలోచించండి, సినిమా తెర మీద కర్మ కనపడుతోంది, క్రియలు కనపడుతున్నాయి, కానీ క్రియలు ఏం లేవు అక్కడ. అదేవిధంగా ఆత్మస్వరూపమునందు క్రియలు కనబడతాయి. ఎందుకని? మనస్సులో వచ్చే వికారాలన్నింటినీ ఆత్మ మీద అధ్యారోపణ చేయడం చేత కనపడతాయి. ఇప్పుడు సినిమా తెర మీద మంటలు వచ్చాయనుకోండి, తెర అంటుకుని ఉంటుందా? అంటుకోదు. సినిమా తెర మీద వర్షం పడింది అనుకోండి, తెర తడుస్తుందా? తడవదు.
అలాగే మనస్సులో ఎట్టి వికారములు వచ్చినా కూడా ఆత్మ నిర్వికారంగా నిలిచి ఉంటుంది. ఆ సత్యాన్ని ఆత్మజ్ఞాని ఎరుంగొను. అంచేతనే ఆత్మజ్ఞాని అహం కరోమి ఇది నమన్యతే అని అని అలా అన్వయం చేయాలి. అహం నకరోమి ఇది మన్యతే కాదు, అహం కరోమి ఇది నమన్యతే. నేను చేస్తున్నాను అనే కర్తృత్వం ఉండదు. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఒక దాని యొక్క అభావము మీ స్వరూపం అవుతుంది. అంచేతనే నేతి నేతి అనే ఉపదేశం. ఇప్పుడు మీకు కోరిక పుట్టిందనుకోండి, ఆ కోరికని, కోరిక అంటే అలజడి, ఆ కోరికను మీరు తిరస్కరించారనుకోండి అంటే కామ అభావ, కామన యొక్క అభావం. కామన యొక్క అభావం ఏమిటండి? మీరు ఆలోచించండి. కామన యొక్క అభావం ఏమిటి? నేనే. నేను కామన యొక్క అభావము నేనే. క్రోధం వచ్చిందనుకోండి, మీరు వివేకం చేత క్రోధాన్ని పరిహరించారనుకోండి, ఇప్పుడు క్రోధం యొక్క అభావం ఏమిటి? నేనే. సో ఈ విధంగా అన్ని అభావములు కూడా ఆత్మస్వరూపంలోకి మిమ్మల్ని తీసుకుపోతాయి. అభావోపలక్షితం ఆత్మ అని చెప్తారు. నేతి నేతి అనే ఉపదేశం అంటే అదే అర్థం. అన్ని అభావములు, అన్ని తిరస్కారములు, అన్ని నిరాకరణలు కూడా మీ స్వరూపంలో పర్యవసానాన్ని చెందుతాయి. దే కల్మినేట్ ఇన్ యువర్ ట్రూ నేచర్. అహం కరోమి ఇది నమన్యతే. సో కర్తృత్వాన్ని తిరస్కరిస్తారు. కర్తృత్వాన్ని తిరస్కరించారు. ఇది చేసిన వాడను నేనే అని మీరు అన్నారనుకోండి, ఆ నేను యందు మీరు ఒక వికారాన్ని ఆరోపించారు. కర్తృత్వము అనే వికారాన్ని దాని మీద పెట్టారు. ఒక కిరీటం పెట్టినట్టుగా అనిపిస్తుంది. కిరీటం ఏం కాదు, అది వికారం. అది ముళ్ళ కిరీటం. కాబట్టి అదొక బర్డెన్ ఇట్ ఈస్. కాబట్టి నేను యందు మీరు కర్తృత్వాన్ని ఆరోపించి పొరపాటు చేశారు. సపోజ్ నేను చేసేదేముంది, దీంట్లో చేసేవాడను నేను కాదు. పలికిది వాగింద్రియం, పలికించేది మనస్సు. ఈ రెండింటికి శక్తినిచ్చేది దేవుడు. బొమ్మిర పోతనామాచ్యుడు అంటాడు, పలికెడిది భాగవతం అట, పలికించెడివాడు రామభద్రుడు, పలికిన భవహరమగునట, పలికెద వేరొండు పలుకు పలుకగనేలా అని అంటాడు. సో పలికిది నేను కాదు, పలికించేది నేను కాదు. పలికించేవాడు భగవంతుడు, పలికివి ఇంద్రియాలు పలుకుతున్నాయి అని. ఆ విధంగా ఆ ఇంద్రియముల వెనకాలండే ఒక శక్తి. సో ఈ దీంట్లో అహం మమ అనే అభిమానం లేదు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్ ఎందుకు తిరుగుతోంది? అది తిరిగి విధంగా మ్యానుఫ్యాక్చర్ చేశాడు ఒకడు. దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతిలో ఒకడు మ్యానుఫ్యాక్చర్ చేశాడు. కరెంట్ వచ్చింది, తిరుగుతోంది. దీంట్లో నాకెందుకు అభిమానం? నేను అభిమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఎందుకు కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు సరే, కానీ అభిమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మానవుడు అభిమానం పెట్టుకుంటాడు. మమ అంటాడు. ఆయన అంటే మమ అంటాడు. అదే ఇంద్రియాలు దేహము అయితే అహం అంటాడు. ఇంకే అభిమానం యొక్క లక్షణం మారింది తప్పిస్తే మొత్తానికి అభిమానమే. అభిమానము అంటే అహం మమ అనేదాన్ని అభిమానము అంటాం. ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది, చూసి ఆనందించవచ్చు, కానీ అభిమానం పెట్టుకున్నవాడు ఆనందించలేడు. అభిమానం లేనప్పుడే ఆనందం. గులాబీ పువ్వు చూడగానే ఆనందం కలుగుతుంది. ఇది మమ అనే అభిమానం రాగానే పోతుంది ఆనందం. ఇంకా దాంట్లో అది కల్తీ అయిపోతుంది, పోయింది ఆనందం, ఇంకా ఆనందం లేదు. గులాబీ పువ్వు యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించడానికి అది మమ ఎందుకు? నిజానికి మమ అడ్డొస్తుంది. ఆ సౌందర్యాస్వాదనలో మమ అడ్డొస్తుంది. మమ అని మీరు అనుకున్న వెంటనే అది విషబిందువుని జత చేసినట్టే. అలా ఉంటుంది. కాబట్టి తత్వవేత్త హీ నోస్ దట్ ట్రూత్. కాబట్టి ఎక్కడా కూడా అహంకరోమి అనే కర్తృత్వాన్ని ఆరోపణ చేయడు. అహంకరోమీతి నమన్యతే. ఎప్పుడైతే కర్తృత్వం లేదో ఏమున్నది? అకర్తృ అంటే ఆత్మేది. కర్తృత్వ నిరాకరణము ఆత్మలో పర్యవసానం చెందేస్తుంది. అభోక్తృ, ఎంజాయర్షిప్ ఉండదు. ఈ ఎంజాయర్షిప్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్. నేను ఎంజాయర్ ఒక డిమాండింగ్ పర్సన్ కింద తయారైపోతాడు. వాడు ఎంజాయర్ అన్నవాడిని సంతోషపెట్టడం చాలా కష్టం. ఏదో డిమాండ్ చేస్తూనే ఉంటాడు, ఏదో అపేక్ష, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. అంచేతనే ఎప్పుడు కూడా చాలా టెన్షన్లో ఉండిపోతాడు, ఒక ప్రెషర్లో ఉండిపోతాడు. ఎందుకంటే హీ ఈజ్ హ్యావింగ్ సర్టన్ డిమాండ్, సర్టన్ రిజల్ట్ హీ వాంట్స్.
సో ఆ ప్రెషర్లో ఉండిపోతాడు. సో అంచేతనే ఆ ఫ్రీడమ్ వాడికి ఉండదు. సపోజ్ ఫలాపేక్ష లేదనుకోండి, ఫలతృష్ణ నచ తత్ఫలం అభిసంధత్తే. ఆ కర్మ ఫలము, కర్మ చేసే సందర్భంలో నేను కర్తను అనే భావన ఉండదు. కర్మ పూర్తయిపోయిన తర్వాత నా కర్మఫలం మాట ఏమిటి అనే ఫల అభిసంధత్తే. అభిసంధి అంటారు. అభిసంధి అంటే తృష్ణ అని అర్థం. మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, గీత పదాలు. అభిసంధి అంటే తృష్ణ, అంటే దానికి అతుక్కుపోవడం, దానికి అభిముఖంగా అతుక్కుపోవడం. అంటే అస్తమాను దాన్నే భావన చేస్తూ ఉండడం, దాని గురించే తహతహలాడడం, దాని గురించే ఆదుర్దాపడ్డం. సో అది అభిసంధి. సో ఈ ఫలాభిసంధి అనేది ఎలా ఉంటుందంటే మనిషికి విశ్రాంతి లేకుండా చేసేస్తుంది. సో ఈ ఫలాభిసంధి మనిషిని భోక్తగా, సంసారిగా తయారు చేసేస్తుంది. కాబట్టి తత్వవేత్త అలా ఎన్నడూ ఉండడు, ఫలాభిసంధి ఉండదు. ఏదో ఈశ్వరుడు అనుగ్రహం, ఏదో నడిచింది వచ్చిందేదో వచ్చింది, ఎదురుచ్ఛాలాభ సంతుష్ట అన్నట్టుగా ఉంటాడు. కానీ నాకేమొస్తుందని అలాగా అస్తమానం నాకెంత ఈ కౌంట్. ఏమంటే నేను గృహస్థులు అలాగే ఉంటారు, మహాత్ములు కూడా అలాగే ఉంటారు. ఏమంటే మీరు అక్కడ గీతాజ్ఞాన యజ్ఞం చేశారు కదా, ఎంత ఉంది కలెక్షను? వాట్ ఈస్ దిస్? ఫలాభిసంధి అంటే మరి అలా ఉంటుంది. ఒక ఆయన ఉన్నారు, నేను ఈ మధ్యన యజ్ఞం చేశానండి, చండీయాగం సన్యాసే. గృహస్థ అంటే పోనీ తప్పు లేదు. గృహస్థ అన్నవాడు, ఇప్పుడు ఓ యాజులు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన పౌండరీకం చేశారు, గొప్ప యజ్ఞం. ఏదో అందరినీ సహాయం అడిగారు, నన్ను కూడా కోరితే నేను కూడా ఏదో సహాయం చేశాను. వాటెవర్. ఆయన ఫైనల్గా నాతో మాట అన్నారు, యజ్ఞం అంతా బాగా అయిందండి, బియ్యం అది పంపించారు, ధాన్యం బియ్యం కూడా పంపించారు, యజ్ఞంలో భోజనాలు అవి పెడతారు కదా, అందరికీ కడుపు నిండా భోజనాలు పెట్టాం, వచ్చిన వాడికి అలా భోజనం పెట్టాం, ఎవరిని కాదనలేదు. ఆ తర్వాత నాకు ఇంకా 10 బియ్యం బస్తాలు మిగిలాయి, సంవత్సరం దాకా నేను చూసుకోకర్లేదు భోజనానికి అని చెప్పాడు. సో అది గృహస్థ ధర్మంలో ఇట్ ఈస్ నైస్. హీ వాజ్ నైస్ ఇనఫ్ టు సే దాట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఓ సన్యాసి అన్నారు, మధ్యన చండీయాగం ఒకటి చేయించానండి. పేర్లు, ఒక ధోరణి ఉన్నవాడు చండీయాగం ఉంటాడు, మరో ధోరణిలో అర్ధయాగం ఉంటాడు. ఎవరి ధోరణి వాడిది. ఈ యాగాలన్నీ గృహస్థులు చేయాల్సినవి, సన్యాసులకు వీటితో సంబంధం ఉండకూడదు నిజంగా. కాబట్టి గృహస్థులు మరి భోగపరాయణులు అయిపోయారు, వాళ్ళు ఏవీ చేయటం లేదు. అంచేత సన్యాసం నెత్తిమీ వేసుకుని ఆ లోటు ఏదో వీళ్ళు పూరిస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎనీవే ఏం చేశాను, చేస్తే ₹1,00,000 ఖర్చు అయింది. అంత ఖర్చు అయిందండి, పాపం మీరు చాలా కష్టపడి చేశారు, మీ ఫండ్స్కి దానికి ఇబ్బంది లేకుండా ఉన్నారా అని ఏదో నా మాయకంతో నేను అడిగా. అదే ఇబ్బంది ఏం లేదంటే 2,00,000 కలెక్షన్ అయింది, 1,00,000 ఖర్చు అయింది, మనకి 1,00,000 మిగిలి అని చెప్పారు. దీన్ని ఫలాభిసంధి అంటే ఇలా ఉంటుంది. ఈ ఫలతృష్ణ అన్నది ఎప్పుడు అది ఒక సంస్కారం పడిపోతుంది. సో క్రికెట్ మ్యాచ్ అయిందంటే వీడెంత కొట్టాడు, వాడెన్ని రన్లు చేశాడు అనేది ఒక స్టాటిస్టికల్ సంస్కారం, వీడికి ఒరిగేది ఏం లేదు. ఈ రూపాయలు కూడా అంతే. ఇప్పుడు ఏదో కొన్ని రూపాయలు అవసరం అవుతాయి, ఏదో కాఫీ కొనుక్కుందుకో, లేకపోతే ఏదో బస్సు ఎక్కడానికో దేనికో. ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకా రూపాయలు ఉరికే స్టాటిస్టికల్ ఫిగరే, దాంట్లో ఇంకా అంతకంటే సారం ఏమి ఉండదు. ఆ స్టాటిస్టిక్స్కి వీడు తృష్ణ అలా ఉంటుంది. సో లెక్కేసుకుంటూ ఉండటం, ఇంత వచ్చింది అంత వచ్చింది. ఈ ఫలాభిసంధి అది ఒక అలవాటు అయిపోతుంది. అలవాటైపోయింది, ఇప్పుడు ఇంత వచ్చింది, అక్కడ అంత వచ్చింది, మొన్న అక్కడికి వెళ్తే ఇంత వచ్చింది, ఇక్కడికి వెళ్తే ఇదే దృష్టి, రూపాయలు లెక్కే దృష్టి అలా అయిపోతుంది. మనిషి ఈజ్ హెల్ప్లెస్. ఎందుకంటే మనస్సు, ఆ ఈగో ఆ వాసనలో పడిపోతుంది. వాసనలో పడిపోతే వాడు ఏదైనా మహాత్ముల సత్సంగం లాంటిది ఒక సంస్కారంలో పడ్డాడంటే పర్వాలేదు, దాని నుంచి బయటపడతాడు ఈశ్వరుని అనుగ్రహం నిండా ఉంటే. అది కూడా జరగలేదనుకోండి, సత్పురుషుల సత్సంగం కూడా లేదనుకోండి, అదే కొనసాగిపోతూ ఉంటుంది, నిరాఘాటంగా సాగిపోతూ ఉంటుంది. సో ఈ ఫలాభిసంధి, ఫలతృష్ణ అది తత్వవేత్త యొక్క లక్షణం కాదు. కాబట్టి కర్మయందు కర్తృత్వము, ఫలమునందు భోక్తృత్వము, ఈ రెండూ కూడా ఆత్మజ్ఞాని యందు ఉండవు. మొత్తం గీతంతా ఇక్కడే వచ్చేస్తుంది, ఉపోద్ఘాత గ్రంథం ఇది. తర్వాత యథాచ స్వర్గాది కామార్థినః అగ్నిహోత్రాది కామసాధనానుష్ఠానాయ ఆహితాగ్నేః